హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఎస్, నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. అండ్ రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నాయి. రేపు తెలంగాణ బడ్జెట్ని ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ ఈ తెలంగాణ 2025 బడ్జెట్ ప్రవేశపెట్టే ముందర గతంలో అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2024 టు 2025కి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్ ప్రకారంగా మనం చూసినట్టయితే ఆ బడ్జెట్లో ఇచ్చినవి ఇచ్చినట్టు వచ్చినవి వచ్చినట్టు నెరవేర్చినరా? ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చినట్టు మనకి ఎక్కడా కనబడట్లేదు. ఏ రకంగా చూసినా మనకి ఎక్కడా కనబడట్లేదు, ఎక్కడా వినబడట్లేదు. సో ఎక్కడైతే ఈ బడ్జెట్ అనేది ఉందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఒక్కొక్క శాఖ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్కి పోయినా ఎక్కడ చూసినా ఎవరికి బిల్స్ రాలేవు. రైతుల దగ్గర నుంచి చూడండి, సంక్షేమ పథకాలు చూడండి, లేకపోతే ఆరోగ్య శాఖ చూడండి, లేకపోతే విద్యాశాఖ చూడండి, లేకపోతే ఇరిగేషన్ శాఖ చూడండి, నీళ్ళు వస్తలేవు అంటారు, లేకపోతే రెవెన్యూ శాఖ చూడండి. ఇట్లా మనం ఎన్ని శాఖల గురించి మాట్లాడుకున్నా 2024 సంవత్సరంలో ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ ముఖ్యమంత్రి అండ్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. దాని గురించి మనం మళ్ళా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ బడ్జెట్ ఎంతవరకు కేటాయించినారు? అంటే ఏవైతే వీళ్ళు హామీలు ఇచ్చినారో, అంటే ఒక ఇరిగేషన్కి ఇంత ఇస్తున్నాం, దేవాదాయ శాఖకి ఇంత ఇస్తున్నాం, విద్యకి ఇంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా వీళ్ళు ఏవైతే డబ్బులు ఇచ్చినారో, ఏవైతే బడ్జెట్ ఇచ్చినారో ఆ బడ్జెట్ ఎక్కడన్నా పూచక పుల్లన్నా ఖర్చు పెట్టినట్టు మీకు కనబడ్డదా? సో నా క్వశ్చన్ ఏంటంటే, బట్టి విక్రమార్క గారికి రేపు కొత్త బడ్జెట్ మీరు ప్రవేశపెడుతున్నారు. ఎస్, వెరీ గుడ్. ఎవ్రీ ఇయర్ జరిగేదే. మనం అక్కడ కేంద్రంలో పార్లమెంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత మళ్ళీ రాష్ట్రంలో కూడా సరిగ్గా ఇదే సమయంలో ఇదే నెలలో మనము బడ్జెట్ ప్రవేశపెట్టాలి కూడా, ఇవ్వాలి కూడా. కానీ ఏమి ఇచ్చినారని అడుగుతా ఉన్నా నేను బట్టి గారిని. ఈ ఏడాది పొడవునా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో దేనికి ఎంత ఖర్చు పెట్టినారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా తెలంగాణకి ఏమైనా చేయాలనుకుంటే అసలు ఆ బడ్జెట్లో మీరు ఏమైనా చేసినారా? అప్పనంగా కమిషన్ల రూపంలో నొక్కేసినారా మీ శాఖల ఎవరైతే మంత్రులు ఉన్నారో? ఎందుకంటే ఎక్కడ చూసినా విఫలమైనటువంటి హామీలు కనబడుతున్నాయి. విద్య చూస్తే గురుకులాల్లో ఆత్మహత్యలు, అట్లాగే పిల్లల పాలిట ఫుడ్ పాయిజన్లు, అలాగే మెటీరియల్స్ లేకపోవడం, స్కూల్లో యూనిఫామ్స్ లేకపోవడం, గురుకులాలకు తాళాలేసి మరి మేళాలు పెట్టి మరి చెప్తున్నారు గురుకులాలు ఖాళీ చేయమని. హాస్పిటల్స్లో మెడిసిన్స్ లేవు, ఎందుకంటే మెడికల్ బిల్స్ ఆపేసినారు. మరి ఏం చేసినారు ఆ బడ్జెట్ను? మా ప్రశ్న ఏంటంటే, ఆ బడ్జెట్ను మీరు ఏం చేశారు? బడ్జెట్ను మీరు ఏం చేశారు? ఏ రూపాల్లో మీరు ఖర్చు పెట్టినారు? ప్రజలకు ట్రాన్స్పరెంట్గా లెక్కలు చెప్పే దమ్ములు మీ ప్రభుత్వానికి ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎస్, గత ప్రభుత్వం అప్పు చేసింది, గత ప్రభుత్వం అప్పులు చేసింది, కానీ అభివృద్ధి కనబడ్డది ఎక్కడనో అక్కడ. కానీ మీరు అప్పులే చేస్తున్నారు, అభివృద్ధి లేదు. రైజింగ్ తెలంగాణ అని మీరు అంటున్నారు, కానీ డౌన్ఫాల్ తెలంగాణ మాకు కనబడుతుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ నేను విజయశాంతి గారిని మధ్యలోకి తీసుకొస్తాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా విజయశాంతి గారు నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఓకే టీవీ కూడా చాలా అద్భుతంగా మేము విజయశాంతి గారికి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము, కంగ్రాచులేట్ చేశాము. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక మహిళా ఫైర్ బ్రాండ్గా నేను ఒక ఇన్స్పిరేషన్గా విజయశాంతి గారిని తీసుకున్నప్పటికీ నా ఒక ప్రశ్నించే గొంతుకగా నిన్న మా విజయశాంతి అక్క ప్రెస్ మీట్లో, అద్దంకి దయాకర్ అన్న విజయశాంతి అక్క ప్రెస్ మీట్లో ఆవిడ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేసిండ్రు అన్నారు. ఎస్, యాక్సెప్టెడ్. తెలంగాణ అప్పులపాలు అయ్యింది. ఒకసారి ఫస్ట్ మనం ఆ వీడియో చూసిన తర్వాత మనం తెలుసుకుందాం. అంటే ఈ బడ్జెట్ దేనికి లెక్కలు చెప్పమని అడుగుతున్నాం బట్టి గారిని. ఎంత అప్పులు చేసిండ్రు, అసలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఏముంది, రేపు ఏమి ఇవ్వబోతున్నారు, ఏం వెలగబెట్టబోతున్నారు తెలంగాణకి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో
చేద్దాము. ఒకసారి దానికంటే ముందు ఒక్కసారి మా విజయశాంతి గారు ఏం మాట్లాడినారు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే 7,00,000 కోట్లు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరో అంటే కేసీఆర్ గారు పుణ్యం అంటూ. మరి ఇది 7,00,000 కోట్లు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెపరేట్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. ఓవర్ నైట్ లో అది అద్భుతాలు జరగాలని కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు. విజయశాంతి గారు మాట్లాడినారు. 7,00,000 కోట్లకు మరి కేసీఆర్ అప్పు చేసిండు, అప్పుల పాలు చేసిండు. మరి దాన్ని మేము ఫుల్ఫిల్ చేయాలంటే, దాన్ని మేము భర్తీ చేయాలంటే మాకు కొద్దిగా సమయం పడుతుంది అన్నారు. విజయశాంతి గారితో నేను ఏకీభవిస్తున్నా. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, విజయశాంతి గారు ఎస్ 7,00,000 కోట్లు అప్పు చేశారని చెప్పే మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో మన తెలంగాణ మిడిల్ క్లాస్ బతుకులు కావచ్చు, మాస్ పబ్లిక్ బతుకులు, పేదల పాలిట పెన్నిదిగా సామాన్యులకు అందుబాటులో కాంగ్రెస్ ఉంటుందన్న నమ్మకంతో మా పేపర్ లీకేజ్ అయిన బాధితులకు న్యాయం జరుగుతుందని, 46 జీవో రద్దు చేస్తారని, నిరుద్యోగ భృతి ఇస్తారని, యూత్ డిక్లరేషన్ భర్తీ చేస్తారని, మా రైతుల కన్నీళ్ళు ఏమైనా ఉంటుందని తుడుస్తారని, మా దళిత బిడ్డల దళిత బంధువు ఇస్తారని. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయశాంతి గారు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నెరవేరుస్తారని చెప్పి మా తెలంగాణ ప్రజలు నమ్మినారు. కాంగ్రెస్ మీద మమకారంతో ఓట్లు వేయడం జరిగింది. కానీ మొత్తం ఓట్లు వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దాహంతో తెలంగాణని రైజింగ్ తెలంగాణ అని కేవలం బ్రౌచర్లలో లేకపోతే మీ వీడియోలలో తప్ప ఎగ్జిక్యూషన్లో, అభివృద్ధిలో తెలంగాణ రైజింగ్ తెలంగాణ కాదు, బూజు పట్టిన తెలంగాణగా దీన్ని మీరు మార్చడం జరిగింది. అంటే మీరు ఇన్ సెన్స్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ విఫలమైన హామీల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, కానీ నేను ఒక తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడదలుచుకున్నా. 10 సంవత్సరాల పొడవున విజయశాంతి గారు 10 సంవత్సరాల పొడవున బీఆర్ఎస్ పార్టీ అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి 7,00,000 కోట్లు అప్పు చేస్తే 10 years మొత్తంగా, అప్పుడే ఇంకా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మనకి అన్ని సమకూర్చుకోవాలి. సో సమకూర్చుకునేటువంటి భాగంలో ఒక్కసారిగా అభివృద్ధి అయిపోవాలని చెప్పి పెట్టుండొచ్చు. ఓకే, మేము కూడా కొట్లాడినాం. 7,00,000 కోట్ల అప్పుల పాలైపోయింది, మొత్తం కమిషన్లన్నీ వీళ్ళే నొక్కేసినారని చెప్పి కొట్లాడిన వాళ్ళలో మా ఛానల్ కూడా ఉంది. కానీ ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మీరు నెరవేర్చినటువంటి హామీలు కూడా ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి, ప్రశ్నించే గొంతుకగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. 7,00,000 కోట్ల రూపాయలు అప్పుడే పుట్టినటువంటి తెలంగాణ, అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో రోడ్లు కనబడ్డాయి, కాంట్రాక్టర్లు కనబడ్డారు, రియల్ ఎస్టేట్ ఎదుగుదల కనబడ్డది, హాస్పిటల్స్, మెడికల్ హాస్పిటల్స్ కట్టడం, మెడికల్ కాలేజెస్ కట్టడం కనబడ్డాయి, అండ్ సెక్రటరియట్ కట్టడం కనబడ్డది. సరే, దాంట్లో కమిషన్లు తిన్నారా ఏందనేది సెకండరీ. ఏమేమి కట్టింది అనేది ఒక ముఖా చిత్రాలు మనకు కనబడ్డాయి. కాళేశ్వరం కనబడ్డది, దానివల్ల చాలా దగ్గర నీళ్లు పోతున్నాయి అని అంటా ఉన్నారు. సో అక్కడ కనబడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయశాంతి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది సంవత్సరంలోనే విఫలమైనటువంటి హామీలను మనం చూసాం. గతంలో విజయశాంతి గారు మీకు గుర్తుందో లేదో, మీరు ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టు కూడా నాకు బాగా గుర్తు. 6 గ్యారంటీలు మీరు అన్ని అనౌన్స్ చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 6 గ్యారంటీలు మీరు ఇవ్వాలంటే, అన్ని కూడా ఉచిత పథకాలు ఇవ్వాలంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీల మీద మాకు నమ్మకం లేదు అని స్వయాన ఈ విజయశాంతి గారే మాట్లాడడం జరిగింది. సో 6 గ్యారంటీలు విఫలమైనవి. సరే, మేము సంక్షేమ పథకాలు అడగట్లే, హైడ్రా తీసుకొచ్చారు, బుల్డోజ్ చేశారు, రోడ్లు వేయండి అంటే చెరువులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏదేదో చేసినారు. ఏం చేసిరో కూడా ఒక్కసారిగా ఇట్లా విధ్వంసం వచ్చి వెళ్ళిపోయినట్టు కళ్ళ ముందు ఇట్లా అయిపోయింది విజయశాంతి గారు. సరే, ఇవన్నీ కూడా మనం పక్కన తర్వాత మాట్లాడుకున్నాం. రీసెంట్గానే 10,000 కోట్లు అప్పు చేయడం జరిగింది బ్యాంకు దగ్గర, ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర కుదబెట్టి, తెలంగాణ ల్యాండ్ బ్యాంక్ కుదబెట్టి ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర 10,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే 1,20,000 కోట్ల అప్పు, ఇంకా పైనే రోజులు గడుస్తున్న కొద్దీ అప్పు పెరుగుతూ పోతా ఉంది. ఈ రోజుతో క్యాల్కులేట్ నేను చేయలేదు, బట్ 1,20,000 కోట్ల అప్పు సగటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది సంవత్సరంలో మనకి ఇది జరిగింది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 అంటే అప్పుడే పుట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా అభివృద్ధి కోసము మనం అన్ని అప్పు చేసుకుంటా, అభివృద్ధి కోసం అప్పు చేసిరా, దేనికోసం అప్పు చేసిరా, వాళ్ళు అప్పు చేసిన దాంట్లో రోడ్లు కనబడ్డాయి, అభివృద్ధి కనబడ్డది, బిల్డింగ్లు అయితే కనబడ్డాయి, కమిషన్లు తిన్నారు లేదనట్లే.
ఇక్కడ 1,20,000 కోట్ల అప్పు దేనికోసం చేశారో ఒక మాట చెప్పమనండి బట్టి విక్రమార్క గారిని. రేపు అసెంబ్లీలో 1,25,000 కోట్ల అప్పు ఎందుకు జరిగింది తెలంగాణలో? ఒక ఐటీ పార్క్ కట్టారా? ఒక 4th సిటీ కూడా మీరు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కూడా మహేశ్వరం ఫార్మా సిటీని మార్చి 4th సిటీ అన్నారు. ఇది కూడా మనం పక్కన పెడదాము. ఒక హాస్పిటల్ కట్టారా? ఒక రోడ్డు వేశారా? ఒక ఫ్లైఓవర్ ఫినిష్ చేశారా? ఒక స్కూల్ కట్టారా? గురుకులాల్లో ఆగిపోయినటువంటి బిల్స్ కట్టినారా? క్లియర్ చేసినారా? మా విజయ డైరీ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టర్స్కి విజయపాల బిల్లు మీరు రిలీజ్ చేశారా? రైతు బంధు అందరికి ఇచ్చినారా? దళిత బంధు అందరికి ఇచ్చినారా? సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే విజయశాంతి గారు, సో ఏమీ చేయలే. ఒక్కసారిగా మనం ఒక టర్న్ అరౌండ్ చేసినట్టయితే రూట్ కన్ఫ్యూజ్ అయినటువంటి రింగ్ రోడ్ చిట్టే మనము 100 సార్లు చక్కర్లు కొట్టినట్టు ఈ బడ్జెట్లు ఇవన్నీ చూస్తే కూడా మనం 100 సార్లు కాదు 1000 సార్లు చక్కర్లు కొట్టేంత కన్ఫ్యూజన్ మనకి ఏర్పడుతుంది విజయశాంతి గారు. సో మేము అడిగేది ఏంటంటే, ప్రజల పక్షాన మేము అడిగేది ఏంటంటే, 1,20,000 కోట్లు ఏం చేసినారు? ఏ శాఖకు ఎంత అప్పు చేసినారు? దేనికోసం ఖర్చు పెట్టినారు? మాటికి ఢిల్లీకి గల్లీకి తిరగనిక 1,20,000 కోట్లు ఏం చేసినారు? రోడ్ వేసిరా? మా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చినారు, అవి కూడా సగం మందికి ఇచ్చిరు, సగం మందికి ఇయ్యలే. రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ రాలే, టెన్షన్లే మిగిలినాయి. పోలీసు వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ లేవు, కార్డు పనిచేస్తలేవు. ఎక్కడ చూసినా లొల్లులు, కొట్లాటలు, పంచాయతీలు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఎలక్ట్రిక్ బైక్స్ ఇవ్వలేదు. 10th చదివినోడికి, డిగ్రీ చదివినోడికి, ఇంటర్ చదివినోడికి, డిగ్రీ చదివినోడికి, పీజీ చదివినోడికి మీరు 1,00,000 దాకా ఇస్తామన్నారు సబ్సిడీ, ఎవరికి ఇవ్వలేదు. కానీ 1,20,000 కోట్లు అప్పయింది. దేనికైందో దయచేసి బట్టి విక్రమార్క గారిని రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందర ఈ ఏడాది మొత్తంగా ఏదైతే మీరు అప్పు చేసినారో, ఏడాది మొత్తంగా బడ్జెట్ దేనికి ఎంత కేటాయించారనేది మీ అఫీషియల్ వెబ్సైట్లలో కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. పబ్లిక్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అది మా ప్రాథమిక హక్కు, ప్రజల యొక్క హక్కు. సో అటువంటి హక్కుని మీరు కాల రాస్తూ వెబ్సైట్లలో కూడా మీరు ఏమేమి చేసిరు అనేది మెన్షన్ చేయలేదు, ఎక్కడ కూడా లేదు. సో బట్టి గారు ఇచ్చినటువంటి బడ్జెట్ దేనికి ఎంతెంత ఖర్చు పెట్టినారు అనేది ఎవ్వడికి తెలియదు. అఫీషియల్ వెబ్సైట్లలో కూడా మీరు మెన్షన్ ఇప్పటి వరకు చేయలేదు. సో దీన్ని బట్టి చూస్తే మీ బడ్జెట్, మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ నొక్కేసే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరింత తెలంగాణను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సింది మరింత దిగజారేటట్టు చేసినారు. అందరూ కొట్టుకుని రైతుల ఇంట్లల్లో రుణమాఫీ ఒక్కరికి ఇస్తామని కలహాలు పెట్టిండ్రు. దళిత బంధు అయితే ఆపేసిర్రు. బీసీ కులాలకు ఇస్తామన్న ₹1,00,000 చెక్కులు ఇయ్యలే. మా పద్మశాలి బిడ్డలకు, చేనేత కార్మికులకు బిల్స్ క్లియర్ చేస్తామన్నారు, క్లియర్ చేయలే. కాంట్రాక్టర్లు మీ చుట్టూ తిప్పించుకుంటున్నారు, వాళ్ళకి కాంట్రాక్టర్ బిల్స్ క్లియర్ చేయలే. మున్సిపల్ కార్మికులు ఉన్నారు, జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఎల్ రాలే, విద్యా పాలు కాంట్రాక్టర్స్కి డబ్బులు రాలే, రైతు రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, దళిత బంధు రాలే కాలే. ఇక నేను చెప్పింది చాలా తక్కువ. మా ఆశా వర్కర్లు ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలు నిరాశలు చేసారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏం చేసినారు అంటే, ఒక ఉచిత బస్సు మాత్రమే ఇచ్చి ఇదే ఫ్రీ బడ్జెట్ అంటే మీరు చేసినటువంటి 1,25,000 కోట్ల అప్పుల్లో మీరు ఆర్టీసీకి డబ్బులు కడుతున్నారు, మహిళల టికెట్ల పైసలు మీరు కడుతున్నారు. మాకు గద్దప్ప ఏం కనబడతలేదు, దయచేసి అర్థం చేసుకోండి. సో నేనేం అడుగుతున్నా బట్టి గారిని, సో మనం ఇక్కడ చూస్తున్నాం, ఒకసారి నేను ఫాస్ట్గా ఫినిష్ చేయదలుచుకున్నా. ఒకసారి మనం చూస్తే 2024-2025 బడ్జెట్ కనుక మనం ఒకసారి చూసినట్టయితే తెలంగాణ బడ్జెట్ 2024-2025 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్లెనేటరీ మెమోరాండం, statement of demands for grants, detailed estimates of revenue and receipts, legislator, general administration, youth advancement, tourism and culture department, information technology and communications and public enterprises department, law department and home department, revenue department, finance department and planning department, transport, roads and buildings department, education department, health, medical and family welfare department, municipal administration, urban development department, labor, employment, training and factories department and department for women, children, disabled and
senior citizens, agriculture and cooperation and food, civil supplies and consumers affairs department, housing department, social welfare department, backward classes welfare department and minority department, irrigation and command area development department, panchayati raj and rural development department, environment, forest science and technology department and energy department, industries and commerce department, animal husbandry, dairy development and fisheries department, public account, ప్రభుత్వ పూచీలను, రుణ పరిస్థితిని, కంపెనీలకు, ఇతర సంస్థలకు తనఖా పెట్టిన సెక్యూరిటీలను తెలిపే పట్టిక, గవర్నమెంట్ గ్యారంటీస్ డిపార్ట్మెంట్ పొజిషన్ అండ్ సెక్యూరిటీస్ లెండ్ టు కంపెనీస్ అండ్ అదర్ అండర్టేకింగ్స్. ఓకే, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇది చూడండి ఒకసారి. తెలంగాణ బడ్జెట్ గ్లాన్స్ 2024 మనం చూసినట్టయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్గా మీరు రెవెన్యూ రిసిప్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్గా మెన్షన్ అయి ఉన్నది ఇక్కడ. ఓకే, స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ taxes, tax revenue, non-tax revenue, grants in aid, capital repeats, open market loans, floating department, loans from the GOI, other loans, deposits transactions, loans and advances, other receipts. ఓకే, కంటింజెన్సీ ఫండ్ నెట్లో, అట్లాగే ఇంటర్స్టేట్ సెటిల్మెంట్, టోటల్ రిసిప్ట్స్ మనం చూసినట్టు అయితే ఎన్ని బిల్స్ ఉన్నాయి అనేవి, ఎన్ని క్లియర్ చేయాలనేది, రెవెన్యూ ఎక్స్పెండిచర్, capital expenditure, loans and advances, capital disbursements, public department repayment, loans from GOI, other loans, interstate settlement. ఇందులో మీరు ఏం వెలగబెట్టినారు, దేనికి ఇచ్చినారు? సరే ఇవన్నీ వదిలేసేయండి. ఇది రెవెన్యూ కాంట్రాక్టర్స్ తర్వాత మిగిలిన వాటికి సంబంధించినటువంటి బడ్జెట్. ఓకే, మీరు సామాన్యుల పక్షాన మీరు చేసింది ఏంది కాంగ్రెస్? ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ ట్రైబ్స్ని కూడా గాలికి వదిలేసినారు. యానిమల్ హస్బెండరీలో డెవలప్మెంట్ ఉందా అండి? ఏమైనా యానిమల్ హస్బెండరీలో డెవలప్మెంట్ ఉందా? యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో గొర్రెల స్కామ్ జరిగింది. ఆ గొర్రెల స్కామ్ చేసినటువంటి గొర్రెల్ని మాత్రం పట్టుకోలే. ఇప్పటిదాకా పట్టుకున్నారా? పట్టుకోలే. ఆల్రెడీ మరి అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఆ డబ్బులన్నీ మరి సేకరిస్తే మరి యానిమల్ హస్బెండరీ డెవలప్మెంట్ కన్నా అది పనికొస్తుంది కదా. అది చేయం మనం. గొర్రెల స్కామ్కి మళ్ళీ డబ్బులు తీసుకొని మీ బడ్జెట్లు పెంచుకుంటున్నారు, కానీ రాష్ట్ర ఖజానాను మొత్తం కూడా కరిగించుకొని అప్పుల పాలు చేస్తున్నారు. సారీ టు సే దిస్. ఓకే, పంచాయతీరాజ్లో రూరల్ డెవలప్మెంట్లో ఏమంటారు, కాంట్రాక్టర్స్ బిల్స్ ఆగిపోయినాయి, సర్పంచ్ల బిల్లులు ఆగిపోయినాయి. ఓకే, ఒక రోడ్డు వేసినటువంటి బిల్స్ ఆగిపోయినాయి. అవి ఇస్తే కానీ వేరే రోడ్ ఏమంటున్నారు. ఊర్లలో కొత్త రోడ్ ఒక్కటి కూడా వేయలే. మీరు ఏ ఊరు చూడండి తెలంగాణ, అటు ఖమ్మం మొదలుకొని భద్రాచలం మొదలుకొని ఇక్కడ వరకు మీరు ఏ ఊరు చూసినా ఇప్పటి వరకు ఒక కొత్త రోడ్డు కూడా మీరు వేసింది లేదు, ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది లేదు. సో బిల్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటామన్నా మీరు వినట్లే. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, వ్యాన్ ఎక్కిస్తున్నారు, పంపిస్తున్నారు. ఓకే, ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చిండ్రు? ఎంతమందికి ఇచ్చిర్రు? మీరు ఇచ్చిరా? ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిరా? పోనీ కేసీఆర్ కట్టిండు డబుల్ బెడ్రూమ్లు, ఆయన ఉన్నప్పుడు పంచలే. ఒకవేళ పంచినా కూడా కార్యకర్తలకే ఇచ్చుకున్నారు, వాళ్ళు ఏ అనుచరులకు వాళ్ళకి ఇచ్చుకున్నారు. మరి మీకేమైంది? గవర్నర్ ఇచ్చిర్రా? అవి ఇవ్వలేదు. కొత్తవి కట్టలేదు, పాతోళ్ళు కట్టినవి మీరు ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫుడ్ సివిల్ సప్లైస్ కన్స్యూమర్ సివిల్ సప్లైస్ మొత్తం రేషన్ల డీలర్ మొత్తం స్కామే. వెనక పొంటి ఆ క్వింటాల్ అమ్ముకోవడాలు, రైతుల నోట్ల మట్టి కొట్టడాలు, ఇది కదా మీ సివిల్ సప్లైస్. రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే. ఈ రుణమాఫీ చేస్తామన్నారు, కుటుంబానికి ఒక్కడికే ఇస్తామన్నారు. వాళ్ళ పంచాయతీలు, సీడ్స్ కార్పొరేషన్ పనిచేయదు, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ పనిచేయదు. మరి ఏం పని చేస్తుందిరా నాయన? కమిషన్లు, వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి తీసుకునే పైసలు పనిచేస్తాయి. ఇక లేబర్ ఎంప్లాయ్మెంట్ మరి ఇవి ఏం చేస్తారో, ఉమెన్ కోసం ఏం చేసిండ్రో, చిల్డ్రన్ కోసం ఏం చేసిండ్రో ఎవరికి తెలియదు. ఇక పోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, దాన్ని తీసుకపోయి దానికి ఒక మంత్రి లేడు, ఎవ్వడు లేడు ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి. ఆ దానకిషోర్ని పెట్టిండ్రు. దానకిషోర్ పేర్ల దానం అనేది ఉన్నది, కానీ దానా అనేది ఉంది, కానీ ఆయన దానం చేసే టైప్ అయితే కాదు, పుచ్చుకునే టైపు, తీసుకునే టైపు, ఇచ్చే టైప్ అయితే కాదు. మొత్తం మున్సిపల్ యాడ్ ఏజెన్సీని మొత్తం రోడ్డు పాలు చేసారు. రోడ్డు మీదకి బతుకుళ్ళు తీసుకొచ్చినారు. మున్సిపల్ కాంట్రాక్టర్స్ వాళ్ళ బతుకులు కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఉంగరాలు పెట్టుకొని తిరిగేటోళ్ళు ఇప్పుడు గింగిరాలు కొడుతున్నారు రోడ్ల మీద.
సో ఇది తెలంగాణ యొక్క పరిస్థితి. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇకపోతే ఆరోగ్యశ్రీ ఏమైందండి? ఆరోగ్యశ్రీ బిల్స్ అని ఆపేసినారు. బిల్స్ కాదు, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ అనేది పనిచేయట్లే. మేనిఫెస్టోలో ఏం పెట్టిందండి? 5 లక్షలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుపోయి 10 లక్షలకు చేసినారు. కానీ ఆ 10 లక్షలకు చేసినది సంతోషపడాలన్నా, ₹1 కూడా కాడ అసలు పనిచేస్తలేదు, ప్రైవేట్లో ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదని బాధపడాలన్నా? మీరు బిల్స్ హాస్పిటల్స్కి క్లియర్ చేస్తే ఆరోగ్యశ్రీ వచ్చేది. అదొక పెద్ద బోగస్ స్కామ్ అయిపోయింది. అంటే మీరు అన్నిటికన్నా మీరు ఇచ్చిన తక్కువ బడ్జెట్ దీనికి. పోనీ మెడికల్ బిల్స్ వస్తున్నాయా? మెడిసిన్స్ వస్తున్నాయా? నీలోఫర్ పోయినాం మేము, ఓకేటీవీ పోయి మైక్ పెట్టింది. మొత్తం డాక్టర్లు లేరు, నర్సులు లేరు, మొత్తం పుట్టలుగా కూర్చొని ఉన్నారు. వాళ్ళకి మెడిసిన్స్ బయట కొనుక్కోమని రాసిండ్రట. నీలోఫర్ అంతే ఉన్నది, ఉస్మానియా అంతే ఉన్నది, గాంధీ అంతే ఉన్నది, నిజామాబాద్ అంతే ఉన్నది. ఆమె ఇక పార్టీలు చేసుకుంటుంది దాంట్లో. ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా డాక్టర్లకు మినిమం టాయిలెట్స్ లేవు. మల్కాజ్గిరి హాస్పిటల్ చూడండి, పోయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నదా ఏమైనా? అక్కడ డాక్టర్లు బిక్కుమంటూ ఉన్నారు అందులో మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది మీ ఆరోగ్య శాఖ పరిస్థితి. ఇక బల కింద చేతులు పెట్టేళ్ళకి మీరు ఇది చేస్తారు. సామాన్యులకు గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు విపరీతమైనటువంటి సిచ్యువేషన్ మీరు తీసుకొచ్చినారు. మెడిసిన్స్ కూడా బయటనే కొనుక్కునేటువంటి పరిస్థితి అయిపోయింది. ఇక ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, R&D. ఇక ట్రాన్స్పోర్ట్ మినిస్టరు మన పొన్నమని, ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషన్లు ఏందో అందరికీ ఎరిగినాయి. ఓకే, ఉచిత బస్సు దాంట్లో ఏమి సక్సెస్ అయిందంటే ఉచిత బస్సు, దాంట్లో మళ్ళీ పంచాయతీలే, మళ్ళీ ఆర్టీసీ అప్పుల పాలు అయిపోయింది, అప్పులో కూరుకపోయినాయి, ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఇది ఈ పరిస్థితి ఉన్నది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మా భట్టి సార్ నమస్తే. ఫైనాన్స్ మొత్తం కూడా ఆయన ఫైనాన్సెస్ చక్కగా ఉంటే మా తెలంగాణ దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు వస్తుంది? ఆయన ఫైనాన్సెస్ చక్కగా ఉంటే 1,25,000 కోట్లు అప్పు ఎందుకు చేస్తారు? రిటర్న్స్ 2 లక్షల కోట్లు ఇన్కమ్ మన తెలంగాణకు వస్తున్నప్పుడు ఆ 2 లక్షల కోట్ల రూపాయలు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు? లెక్కలు చెప్పండి సార్, ట్రాన్స్పరెంట్గా ఉండే పబ్లిక్కి. 2 లక్షల కోట్ల రూపాయలు మన ఆమ్దాన్, మన ఇన్కమ్ వస్తున్నప్పుడు మన తెలంగాణకు ఈ 2 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు? లా డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్. హోం మంత్రి లేని హోమ్ డిపార్ట్మెంట్. ఆ హోమ్ డిపార్ట్మెంట్లో పాపం మా పోలీసు వాళ్ళకి ఒక్కడంటే ఒక్కడు కూడా హెల్త్ బెనిఫిట్ కార్డు వస్తుంది, పనిచేస్తలేదు ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో. మరి కారణం ఏంది? ఇళ్ళకి కూడా పంపిస్తారు మా మొగుళ్ళని అని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే ఉద్యోగాలకు వెళ్ళి పీకి పాకం పెట్టి. మరి ఏం బడ్జెట్ కది? లా డిపార్ట్మెంటు, మా అడ్వకేట్ల పరిస్థితి ఎట్లుందో మరి. జనరల్ అడ్మినిస్ట్రేషన్, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్. టూరిజం ఏం డెవలప్ చేశారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజంకి ఇంతాన్ని కేటాయించారు. ఈ ఏడాదిలో టూరిజంకి ఎంత ఖర్చు అయింది? దేనికి ఎంత ఖర్చు పెట్టారు? తిననీకి పెట్టిండ్రా? టూరిజంలో మీరు పార్టీలు చేసుకోనికి పెట్టినా? దేనికి పెట్టారు? తీయండి. మీకు బిల్స్ వచ్చినాయా? దాని నుంచి బిల్స్ రావాలి. ఓకే, అండ్ ఇక్కడ మన జలవిహార్ నుంచి టూరిజంకి బిల్స్ రావాలి. అడుక్కుంటున్నారా లేదా మరి పోయి? ఈయనే ఉంది కదా మాదాపూర్లో, సడన్గా గుర్తొస్తలే పేరు నాకు. వీళ్ళందరూ దాన్ని డిన్నర్ కూర్చుంటారు, అందరు వాడుకుంటారు దాన్ని హోటల్ మంత్రులంతా. ఈ మొన్న పొన్నం గారి మీటింగ్ కూడా దాంట్లోనే అయింది కదా డిజిటల్ మీడియాలో. దస్పల్లా, ఎస్ గుర్తొచ్చింది చూసిన. దస్పల్లా హోటల్ గవర్నమెంట్కి ఎంత బాకీ ఉందండి? దస్పల్లా కలెక్ట్ చేసిరా? ఆ గది శాత కాదు. అంతేగాని మంత్రులు మీటింగ్లు అక్కడనే దస్పల్లలోనే ఉచిత పుక్కట్లు ఇస్తున్నారా దస్పల్లకి? మీరు పోయి మంచిగా కానా పీనా సోనా మళ్ళా ఆనా మళ్ళీ సెక్రటేరియట్కి పోనా, ఇంతే ఉన్నది సార్. దస్పల్లా నుంచి రావాల్సినటువంటి డబ్బుల సంగతి ఏంటి? సంపద సృష్టించుడు ఉందా లేదా? ఉత్తి పుక్కట్లా అప్పు చేసుకొని పోవడమే ఉందా? జలవిహార్ నుంచి పైసలు రావాలి, ఏం చేసిరు? సో ఇట్లా ఇక విద్య గురించి ఇక నేను చెప్పాలనా? విద్య గురించి ఇగో ఎడ్యుకేషన్ అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది ప్రజలారా. గురుకులాలకు తాళం పెట్టుడు ఏడైనా చూసినామా? రెంట్ కట్టలేదు గవర్నమెంట్ అని బిల్డింగ్లకు. కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండ్రు, మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నా. కాస్మెటిక్ ఛార్జీలు పెంచితే మరి ఎందుకు ఇంకా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి? ఎందుకు ఇంకా విద్యార్థులు చనిపోతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా? సో విద్యాశాఖని తెలంగాణలో లీస్ట్ పొజిషన్కి తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం హయాంలో 6,000 స్కూళ్ళు మూతపడితే
ఈ ప్రభుత్వం హయాంలో ఇంకో 6,000 7,000 మూతపడ్డట్టు ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంది? టీచర్ల ట్రాన్స్ఫర్లు పైసలు తీసుకోవడము, ₹1 2 కోట్లు, డిఓల ట్రాన్స్ఫర్లకు వాళ్ళకి పైసలు తీసుకోవడం కాదు అధ్యక్ష. సో విద్యను డెవలప్ చేయండి అన్న, మీకు మీరు డెవలప్. అసలు విద్యాశాఖకు ఒక మంత్రి ఉంటే కదా, విద్యాశాఖకి మంత్రి ఎవడన్నా ఉంటే కదా, ఎవరు లేరు మంత్రి. ఇక ఏం పట్టించుకుంటున్న శాఖను మొత్తంగా. ఏదైతే తెలంగాణకు 2 అస్త్రాల కొంగు బంగారము, ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం, వైద్యం. సో అట్లాంటి విద్యని మరుగున పడేసినారు, ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయించలే మెయిన్. సో రేపేం వెలగబెట్టబోతున్నారు? నేను అడుగుతున్నా, నిరుద్యోగ వృత్తికి ఈసారి అవకాశం ఉందా? మన నిరుద్యోగులను అధోగతి పాలు చేస్తారా? విద్యార్థుల మాట ఏంది? అరే 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 ఎట్లా మర్చిపోయినావు శ్రావ్య, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ల ముచ్చటేందన్నా, బట్ అన్న ఫీజు రియంబర్స్మెంట్ల ముచ్చటేందని అడుగుతున్నా. ఇప్పటికి కూడా ఏది లేదు కదన్నా ఫీజు రియంబర్స్మెంట్లు. మరి ఎందుకండి మీ బడ్జెట్ సమావేశాలు? మా సామాన్యులకు ఎటువంటి బడ్జెట్ రానప్పుడు ఎందుకు మీ బడ్జెట్? మీ బడ్జెట్ అది ఎవరి బడ్జెట్? అది క్యాబినెట్ బడ్జెట్, ఎమ్మెల్యేల బడ్జెట్, మీ ఆస్తులు స్థిరాస్తులు పెంచుకునేటువంటి బడ్జెట్. కానీ మా తెలంగాణ నోట్లో మట్టి కొట్టే బడ్జెట్ ఎందుకు అంటున్నా నేను. ఏం చేసేది 1 year నుంచి అంటున్నా నేను. ఇప్పుడు రేపు మీరు ఇచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దాంట్లో మా నిరుద్యోగులకు అన్యాయం జరిగితే, నిరుద్యోగ వృత్తి రాకపోతే, ఎలక్ట్రిక్ బైక్స్ రాకపోతే, యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేరకపోతే, తులం బంగారం ఇయ్యకపోతే బట్టి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇక తర్వాత ఇక మీ ఇష్టం. ఇక మేము ఏం చేస్తాం అంతకన్నా? మేము అడుగుతాం, మీరు ఇస్తారా లేదా అనేది రేపటి ముచ్చట. రేపు చూస్తే రేపు కొంచెం సేపే ఇన్ని రోజులు ఆగినాం, ఇంకో రోజు ఆగితే మీరు బడ్జెట్లో ఏమి ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. సో ఇది ప్రజలారా, ప్రశ్నించడం అనేది మన హక్కు, మీ హక్కు. డబ్బులు తీసుకునే వాళ్ళు ప్రశ్నించడానికి అనర్హులు, డబ్బులు తీసుకుని ఓట్లేసిన వాళ్ళు అనర్హులు. దయచేసి తెలంగాణ బడ్జెట్ పట్ల ప్రశ్నించండి. బీసీలకు ఏం చేసిరు, ఓసీలకు ఏం చేసిరు, ఎస్టీలకు ఏం చేసిరు, ఎస్సీలకు ఏం చేసిరు, అన్ని సామాజిక వర్గాలను పక్కన పెడితే విద్యకు ఏం చేసిరు, వైద్యానికి ఏం చేసిరు, నిరుద్యోగులకు ఏం చేసిరు, చదువుకునేటోళ్ళకి ఏం చేసిరు, స్కూల్ పిల్లలకు ఏం చేసిరు, ఇట్లా మొదలు పెడితే అసలు ఏం చేశారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ డబ్బులన్నీ ఎవడు మింగిండి అని చెప్పి మేము అడుగుతున్నాం. లిక్కర్ పాలసీని మార్చినటువంటి ఆ దిట్ట ఎవరని అడుగుతున్నాం. సో ఈ పైసలన్నీ 2 లక్షల కోట్ల ఇన్కమ్ని మీరు ఏం చేసిండ్రు? తెలంగాణకు వచ్చేటువంటి రిటర్న్స్ని ఎక్కడ పెట్టిండ్రు, ఎవడు ముక్కలు పెట్టిండ్రు, ఏ రాష్ట్రానికి డైవర్ట్ చేసిరని చెప్పి మరొక్కసారి తెలంగాణ ప్రజల ముందర నేను మాట్లాడుతూ అడుగుతూ రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని, అండ్ అలాగే ఈసారన్నా ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ రిలీజ్ చేస్తారా? కాంట్రాక్టర్లకు 20% బిల్స్ తీసుకోకుండా డబ్బులు ఇస్తారా? మా మా పద్మశాలి బిడ్డల యొక్క, చేనేత కార్మికుల యొక్క కష్టాలు తీరుతాయా? ఏడ్చి వాళ్ళ కన్నీళ్ళు కూడా వస్తలేవు మీ బిల్స్ ఇవ్వకపోతే. పైసలన్నీ అప్పనంగా ఏ శాఖ పడితే ఆ శాఖలో ఆ మంత్రి అప్పనంగా నొక్కేసి వాళ్ళ కుటుంబ స్తోమతను, ఆర్థిక స్తోమతను పెంచుకుంటూ తెలంగాణ యొక్క రూపురేఖలను, తెలంగాణ యొక్క స్థిరత్వాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని నడి బజార్లో తాకట్టు పెట్టినటువంటి దుస్థితికి దయచేసి ఇంకా తెలంగాణను తీసుకురాకండి అని చెప్పి మరొక్కసారి తెలంగాణ కేబినెట్ మంత్రులకు, ప్రతిపక్ష నేతలకు, 119 మంది ఎమ్మెల్యేలకు, అలాగే నా ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలకు అడుగుతూ ఈ వీడియో మీ అందరి కోసం అంకితం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.